రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి తమిళనాడు వరకు ఉన్న నిన్నటి ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరట్వాడ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది. ఏపీ యానాంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. రాబోయే 2 రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో కూడా రాబోయే 2 రోజుల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి గనక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన కారణంగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నల్గొండ, ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.